ప్రభాకర్ గారు, మీ రాజకీయ విశ్లేషణ ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి 25 సీట్లు వస్తే సీఎం అవుతారా? ఇది నాకు అందని ఆనందాన్ని అందుకుంటాను ఊహల్లో స్వప్నాల్లో అని నా చిన్నప్పటి నుంచి సరదాగా అనేవాడినండి. ఆ తర్వాత హిప్నోటిజం, సైకాలజీ, ఎన్ఎల్పిలోకి వచ్చిన తర్వాత అదొక సక్సెస్ ప్రిన్సిపల్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే కొన్ని విషయాలు ఎట్లా ఉంటాయంటే, ఏదో సినిమాలో బాబు మోహన్ ఒక షూటింగ్ స్పాట్కి వెళ్తాడు. లోపల ఎవరు సౌందర్యం ఉంటుంది. లోపలికి వెళ్తానంటే అక్కడున్న గార్డులు వెళ్ళనివ్వరు. అప్పుడు బాబు మోహన్ ఏమంటాడంటే, మీరు లోపలికి వెళ్ళిస్తే సౌందర్యాన్ని మాత్రమే చూసి వచ్చేస్తాను, మీరు లోపలికి వెళ్ళనివ్వలేదనుకోండి ఇక్కడే కూర్చొని నేను సౌందర్యతో డ్యూయట్ చేసుకుంటాను అంటాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి 25 సీట్లు వస్తే సీఎం అవటం కూడా బాబు మోహన్ సౌందర్యతో డ్యూయట్ చేసుకున్నట్టు ఉంటుందండి. అంటే ఇక్కడ రాజకీయాల్లో ఏ అంశానికి అంశం విడదీసి చూడాలి తప్ప ఒకదానితో ఒకటి పోల్చుకోవటానికి ఉండదు. కర్ణాటక యొక్క సంస్కృతులు వేరు, ఆచార వ్యవహారాలు వేరు, అక్కడ కట్టుబాట్లు వేరు, అక్కడ రాజకీయ సమీకరణాలు వేరు, ఆలోచన విధానాలు వేరు. అలాగే తమిళనాడు వేరేగా ఉంటాయి. ఓకే, మన తెలుగు రాష్ట్రాలకు వచ్చినట్టు ఇక్కడ వేరేగా ఉంటుంది. అటువంటిది కర్ణాటకలో అలా జరిగిందని, అదే వచ్చేస్తాయని భ్రమల్లో భ్రాంతుల్లో ఉండటం అనేది వాళ్ళకి తాత్కాలికంగా ఆనందాన్ని ఇస్తుందేమో తప్ప వాస్తవాలకు వచ్చేటప్పటికి అంత బలహీన స్థితిలో తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ ఉండవండి. ఓకే, ఎందుకంటే ఎప్పుడైతే సరైన మెజారిటీ ఉండదో అసలు డిజాల్వ్ చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళడానికి సిద్ధమవుతారు. మీకు తెలియని అంశం కాదు, ఇప్పుడు వాజ్పేయి టైంలో ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం ఇబ్బంది పడింది. అప్పుడు డిజాల్వ్ చేశాడు వాజ్పేయి గవర్నమెంట్. డిజాల్వ్ చేసి మొత్తం దేశం మొత్తం ఉప ఎన్నికకి వెళ్ళింది. అర్థమవుతుందా? కాబట్టి ఎప్పుడైతే మెజారిటీ రాదో ఎన్నికల కమిషన్, గవర్నర్, రాష్ట్రపతి ఏ నిర్ణయం తీసుకుంటారంటే అవసరమైతే మళ్ళా ఎన్నికకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటంటే పవన్ కళ్యాణ్ లాంటి వాడికి ఒక్కసారి అవకాశం ఇస్తే వీళ్ళు పాతుకుపోతారు. మీకు అర్థమైందా? కాబట్టి పాతుకుపోయే అవకాశాన్ని తెలుగుదేశమో వైఎస్ఆర్సీపీయో వీళ్ళకి ఎందుకు ఇస్తారు? ఎప్పుడైతే సరైన మెజారిటీ లేదో మళ్ళా ఎన్నికకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు కేజ్రీవాల్ది ఏం జరిగింది ఢిల్లీలో, అక్కడ కూడా అటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళా ఎలక్షన్కి వెళ్ళారు. వెళ్ళినప్పుడు సంపూర్ణమైన మెజారిటీ కేజ్రీవాల్ తెచ్చుకోవటం అనేది జరిగింది అట్లా. కాబట్టి ఎలా ఉంటుందంటే, మ్యాప్ ఈజ్ నాట్ టెరిటరీ అని ఎన్ఎల్పిలో సూత్రం ఉంది. కనిపించేదంతా నిజం కాదు, వినిపించేది కూడా నిజం కాదు. ఎవరి కాలం వాళ్ళకి అనుకూలంగా ఆలోచించుకుంటూ ఉంటారు. ఓకే, ఉదాహరణ మీ కళ్ళ ముందు ఒక మర్డర్ జరిగింది అనుకోండి, క్రూరంగా దారుణంగా ఒక నరికి చంపేశాడు. వెంటనే మీకు ఏమనిపిస్తుంది? ఎంత నీచంగా చంపేశాడు, ఎంత దారుణంగా చంపేశాడు, దుర్మార్గుడు, ఎట్టి శిక్ష పడాలని మీరు అనుకుంటారు. అనుకుంటే దుర్మార్గుడా ఇలా చేస్తావా, నీకు శిక్ష పడే విధంగా చేస్తాను అని మీరు అన్నారనుకుని నేరస్తు ఏమంటాడు అంటే, నీ కళ్ళ ముందు నేను వీళ్ళు చంపేశాను కాబట్టి నీకు నేను దుర్మార్గులాగా కనిపిస్తున్నాను. అసలు వీడు ఎంత దుర్మార్గుడు తెలుసా? వీడు ఒక్కడిని చంపడమే నువ్వు చూసావు, వీడు చచ్చిపోవటం మూలంగా ఇన్ని లక్షల మంది బాగుపడతారు తెలుసా? వీడు ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేశాడు తెలుసా? వీడి వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయిందో తెలుసా అంటూ వాడిని చంపడానికి కావాల్సిన రీజన్ని చాలా అద్భుతంగా చెప్తాడు చంపేసిన వ్యక్తి. అర్థమైంది? అట్లా ఎవరికి వాళ్ళు అనుకూలంగా ఊహించుకుంటూ, ఒక నేరస్తుడికి ఒక అనుకూల ఆలోచన ఉంటుంది, ఒక కూనికోరికి అనుకూల ఆలోచన ఉంటుంది అట్లా. కాబట్టి కర్ణాటకలో జరిగిన సీన్ని దృష్టిలో పెట్టి వీళ్ళు అనుకుంటున్నారు 25 సీట్లు వస్తే 25 సీట్లు కాదు కదా, 5 సీట్లు తెచ్చుకోగలిగే స్థితిలో జనసేన ఉందా అనేది ఇప్పుడు అనుమానం అండి. పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి సంబంధించి ఓట్లు పడతాయా అంటే ఏం చెప్తారు మీరు? ఓట్లు పడతాయండి. అది చిరంజీవి గారికి వచ్చిన ఓట్లు కూడా వీళ్ళకి రావండి. ఎందుకంటే చిరంజీవి గారు ఎవరి మనసుని నొప్పించలేదు, ఎవరిని బాధించలేదు. అవకాశం ఉన్నంత మేరకు ఆయన చేయాల్సింది చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఓకే, అలాగే టికెట్ల విషయంలో కూడా ఆయన తెలియకుండా తప్పులు జరిగిందేమో తప్ప ఆయన తెలుసుండి ఎవరిని ఆయన హర్ట్ చేయలేదు. కొన్ని సందర్భాల్లో ఆయన కొన్ని చోట్ల ప్రచారం ఏ టికెట్ సీట్ నీకు ఇచ్చారా అంటూ చిరంజీవి గారు ఆశ్చర్యపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడు టికెట్లు ఇచ్చిన చాలా సందర్భాల్లో చాలామందికి ఎవరికి టికెట్ ఇచ్చారో చిరంజీవి గారు కూడా తెలియదు. అయితే ఇది ఊరిపీడంతా ఇది ఏ చెట్టునో తాడి చెట్టునో కొట్టుకుపోయింది అన్నట్టుగా ఆయన మీద అభాండాలు వేసేసారు తప్ప
చిరంజీవి గారు ఉద్దేశపూర్వకంగా ఆయన ఎప్పుడూ ఎవరిని మానసికంగా గాయపరచలేదు, ఇబ్బంది పెట్టలేదు. ఇప్పటికి కూడా ఆయన మనస్తత్వం అటువంటిది. ఎందుకంటే ఆయనతోటి ఓ సందర్భంలో 2 గంటల 45 నిమిషాలు సేపు ఆయన నాతోటి షేర్ చేసిన విషయాలు ఇచ్చా. ఆయన మనస్తత్వాన్ని నేను బాగా అర్థం చేసుకున్నాను. ఆయన మనసును నొప్పించే వ్యక్తి కాదు, మనసుని మెప్పించే వ్యక్తి మాత్రమే. అయితే మనం తెలుసు మన పవన్ కళ్యాణ్ చాలా, నేను మా అన్నయ్య అంత మంచోడు కాదు నేను అంటాడు. అవును, పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య అంత మంచోడు గ్యారంటీగా కాదు. ఈయన ఎవరి మనసునైనా సరే నొప్పిస్తాడు. ఓకే, జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి ఇల్లు వాకిలు వదిలేసి ఈయన చుట్టూరు తిరిగిన వాళ్ళు ఎవరికి కూడా ఈయన పార్టీ పదవులు కూడా ఇవ్వలేదు. జనసేన పెట్టినప్పటి నుంచి ఈయనకి తోటి చాకరీ చేసిన మా గోదావరి జిల్లాల ఆడపడుచుల కన్నీళ్లు పెట్టించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అంత పెద్ద పెద్ద మాటలన్నీ పెద్ద పెద్ద మాట, నిజాల మాట. కొత్తపేట ఒక ఆవిడకి ఇస్తానని చెప్తే ఆవిడ చాలా కష్టపడి చేసింది. ఆవిడ బోర్ని ఏడిసి మీడియా మీద ప్రెస్ మీట్ పెట్టింది. అలాగే నిన్నే వాట్సాప్లో చూశాను, మన జనసేన ఆవిర్భావ సభ రాజమండ్రిలో జరిగినప్పుడు హారిక అని ఒక ఆవిడ దగ్గరుండి మొత్తం అన్నీ చూసింది. ఆవిడ కూడా వదిలేసి వెళ్ళిపోయిందని వాళ్ళు వాట్సాప్లో చూశారు. వీడి విషయం ఏంటంటే, పదవులు ఆశించి రావద్దంటే పని చేసిన వాళ్ళలోనే ఎవరికొకరికి ఇవ్వాలి. అది ఎవరైతే పార్టీతోటి మమేకమై ఉన్నారో, ఎంతో కొంత వీళ్ళతో పనిచేస్తున్నారో, వీళ్ళ కోసం చెమటల్ని రక్తాలని దారబోసారో వాళ్ళలోనే ఇస్తే సంతృప్తి ఉంటుంది. అట్లా కాకుండా కొత్తగా వచ్చిన వాళ్ళు తీసుకెళ్ళి అందరం ఎక్కించుకుంటే కష్టపడినోడికి బాధ రాదండి. పవన్ కళ్యాణ్ టికెట్లు ఇచ్చిన వాళ్ళు చాలామంది పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న వాళ్ళు కాదు, కొత్తగా అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళు, అడ్డదోవలు వచ్చిన వాళ్ళు, ఆయన చుట్టూరు ఉన్న క్వార్టరీ రికమెండ్ చేసిన వ్యక్తులకి ఆయన టికెట్లు ఇచ్చాడండి. మీకు అర్థమైంది? అందులో ఏమన్నా పైగా అంటే ఇంకా లోతైన విషయాల్లోకి వెళ్తే, మొన్న భీమవరంలో జరిగిన ఒక సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు చూస్తే పవన్ కళ్యాణ్ ఎంత అబద్ధాల కోరో మనం చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ పక్కా అబద్ధాల కోరు అంటానికి సర్టిఫికేట్ భీమవరంలో అతను బహిరంగ సభలో మాట్లాడిన మాటలు. గంధి శ్రీనివాసుని గెలిపిస్తే కేసీఆర్ని గెలిపించినట్టే. ఆ గంధి శ్రీనివాస్ అనే వ్యక్తి ఎప్పుడు తెలంగాణకు వచ్చి మాట్లాడలేదండి. నేనే ప్రత్యక్ష సాక్షిని. కూకటపల్లిలో కాపులందరూ కలిసి సమావేశం పెట్టి కేటీఆర్ని ఇన్వైట్ చేసి, మా కాపుల ఆకాంక్షలు ఇవి, మాకు మీరు నెరవేర్స్తారు, మీకు మద్దతు ఇస్తాను మీటింగ్ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులు వాళ్ళ యొక్క టవల్స్ వేసుకుని సుమారు 200-300 మంది వచ్చి కేసీఆర్ జిందాబాద్, ముఖ్యమంత్రి కేసీఆర్ జిందాబాద్, పవన్ కళ్యాణ్ జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్ అంటే అరిచిన అరుపులు, పెట్టిన కేకలు, చేసిన నినాదాలు మీడియాలో సాక్షిభూతంగా చూసుకోవచ్చు. అలాగే తెలంగాణ శాసనసభ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా కండవాలు వేసుకుని మరీ కేసీఆర్కి సపోర్ట్ చేశారు. అటువంటి ఈ పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి గంధి శ్రీనివాస్కి ఓటేస్తే కేసీఆర్కి ఓటేసినట్టు అంటానికి ఏ ముఖంతో అంటాడండి అతను? అది ఏ విధంగా అంటే, ఇతను ఆస్తులు కాపాడుకోవటానికి తెలంగాణలో టీఆర్ఎస్ గెలవాలి. ఈయన ఆస్తులు కాపాడుకోవటానికి టీఆర్ఎస్ గెలవాలి. ఇప్పుడు షూటింగ్లు అడ్డు తగలకుండా టీఆర్ఎస్ కార్యకర్తల నుంచి తాము రక్షించుకునేందుకు ఈ టీఆర్ఎస్ తోటి స్నేహం చేయాలి. కానీ ఇది అధికారానికి మాత్రం గోదావరి జిల్లాలు కావాలా ఈ పవన్ కళ్యాణ్కి? అంటే పెళ్లి చేసుకోవటానికి గోదావరి జిల్లాల అమ్మాయిలు ఈ కుటుంబాలకు పనిచేయరండి. ఓకే, అగ్రకుల అమ్మాయిలు, ఆస్తులున్న అగ్రకుల అమ్మాయిలు కావాలి, లేదా విదేశాల నుంచి డబ్బులు తీసుకొచ్చి అమ్మాయిలు కావాలి పెళ్లి చేసుకోవటానికి. ఓకే, అలాగే అధికారానికి మాత్రం కాపులు అడ్డా అయిన గోదావరి గడ్డ కావాలి వీళ్ళకి. కాపులు మరి అంత అమాయకులు ఏం కాదండి. కాపు కులాన్ని వాడుకుంటున్నారా, కాపు కులాన్ని ఉపయోగపడుతున్నారా అన్న విచక్షణలో కాపులు ఉన్నారు. అది వీళ్ళ అన్నగారు పెట్టిన ప్రజారాజ్యం టైంలోనే నేర్చుకున్నారు కాపులందరూ. కాబట్టి ఏ కాపుకి ఎంత గౌరవం ఇవ్వాలో, ఏ కాపుని ఏ లెవెల్లో చూడాలో కాపులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్కి 25 సీట్లు వస్తే అయిపోతాడు అంటూ ఓ మైండ్ గేమ్ ఆడటం ద్వారా కాపులు ఆత్మసంతృప్తి చెందే ప్రయత్నం, కాపు కులానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎవరంటే జనసేనని గుడ్డిగా ముండిగా నమ్మిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ గుడ్డిగా ముండిగా నమ్మిన పరిమితమైన వాళ్ళు చేసే గ్లోబల్ ప్రచారాలే తప్ప పవన్ కళ్యాణ్కి 25 సీట్లు వచ్చినా సరే గ్యారంటీకి సీఎం కాడండి. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు, వైఎస్ఆర్సీపీలు అంత అమాయకులు కాదు. ఒక్కసారి అవకాశం ఇస్తే వీళ్ళు నొలిగిపోతారు, అల్లుకుపోతారు. పైగా అత్యంత బలమైన సామాజిక వర్గం కలిగింది కాపుది. అటువంటిది పొరపాటునో గ్రహపాటునో పవన్ కళ్యాణ్కి అధికారం ఇస్తే
రాష్ట్రంలో ఉన్న కాపు ఇంతవరకు లేని ఐక్యత అప్పుడు వచ్చేస్తుందండి. ఇక్కడ రాజ్యాధికారం చేతిలో ఉంది కాబట్టి వచ్చేస్తుంది. కాబట్టి అటువంటి అవకాశాన్ని పొరపాటును కూడా జనసేనకు ఇస్తారని అనుకుంటే అది పగటికెళ్ళే తప్ప అది నిజం కాదు, అది జరగదు. అవసరమైతే రీఎలక్షన్కి వెళ్తారే తప్ప అది జరిగే అవకాశం లేదు. కర్ణాటక తోటి పోల్చుకుని ఆ భ్రమల్ని ఇక్కడ చూపిస్తూ భ్రాంతులు లోను కావద్దని జనాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. స్పష్టమైన మెజార్టీ ఏదో ఒక పార్టీకి ఉంది, అది వైఎస్ఆర్సీపీయా, టీడీపీయా, జనసేన అనేది. పైగా నవ్యాంధ్రప్రదేశ్ అస్థిర ప్రభుత్వం వస్తే ప్రభుత్వం అభివృద్ధి కుంటుపడిపోతుంది, రాష్ట్రం వెనకబడిపోతుంది. ఒకే పరిశ్రమలు ముందుకెళ్ళవు, కొత్త కొత్త పెట్టుబడులు రావు. కాబట్టి ప్రజలందరికీ నేను చేసే విన్నపం ఒకటే, డిసైడ్ యువర్ సెల్ఫ్. అది తెలుగుదేశమా, వైఎస్ఆర్సీపీయా, జనసేన అనేది స్పష్టమైన మెజార్టీ ఇచ్చే ప్రయత్నం నవ్యాంధ్ర ప్రజలు నవ్యంగా ఆలోచించి విజ్ఞత ఆలోచించి చేస్తారని నేను భావిస్తున్నాను. కాబట్టి పవన్ కళ్యాణ్కి తక్కువ సీట్లు వచ్చినా ముఖ్యమంత్రి అయిపోతాడు అని పవన్ కళ్యాణ్ని గుడ్డిగా నమ్మి, జనసేనను గుడ్డిగా నమ్మి అభిమానులు చెప్పే మాటలు నమ్మి మోసపోకుండా స్పష్టంగా చెబుతాను.